అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పండగ లాంటి శుభవార్త అండి. ఏంటంటే సీవీపీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీని నిలుపుదల. హైకోర్టు ఉత్తర్వులు జారీ. మరి ఏంటి అనే డీటెయిల్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. పెన్షనర్లకి శుభవార్త. హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ. మరి హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాము. పెన్షనర్లకి శుభవార్త చెబుతూ నిన్నటి రోజున సెప్టెంబర్ 23, 2024 రోజున తెలంగాణ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్టు కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి రికవరీ పునరుద్ధరణ ఉత్తర్వులకు సంబంధించి పింఛన్దారులకైతే శుభవార్త అందించింది. 15 సంవత్సరాల పాటు సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయడాన్ని ఆపివేయడంలో న్యాయ పోరాటం ప్రారంభించినటువంటి 175 మంది పెన్షనర్లను గౌరవనీయమైన తెలంగాణ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 175 మంది దగ్గర సివిపి మొత్తాన్ని పెన్షన్దారులకు అంటే వీరి విషయంలో వడ్డీతో సహా కూడిన సూత్రప్రాయమైన సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయడం పూర్తయింది. అందుకే వాళ్ళైతే ఈ విధంగా న్యాయ పోరాటానికి దిగారు. వాళ్ళకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రికవరీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీరి దగ్గర నుంచి రికవరీలు అయితే చేయదన్నమాట. దీనివల్ల దాదాపుగా 3 నుంచి 7 లక్షల వరకు ప్రతి పెన్షనర్కి ఇక్కడ ఉన్న ఎవరైతే న్యాయ పోరాటానికి దిగారో వీళ్ళకి 3 నుంచి 7 లక్షల వరకు అయితే ప్రయోజనం చేకూరబోతుంది. ఈ విషయంలో పెన్షనర్ల అఫిడవిట్ కాపీ, గణన పట్టికలు, సంబంధిత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మొదలైన వాటిపై కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ నిలిపివేయడంపై పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇలాగే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కేరళ, న్యూఢిల్లీ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్, అలాగే ఢిల్లీ క్యాట్, న్యూఢిల్లీ మొదలైనటువంటి రాష్ట్రాలకు పౌర పెన్షనర్లు ఇదే విధంగానే ఉత్తర్వులు పొందారు. ఇకపోతే ఎక్స్చేంజ్, అలాగే డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, సిటిఓలు, ఏఎస్ఓలు, ఎంఈఓలు, డిగ్రీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, అలాగే బ్యాంక్ మేనేజర్స్, రీజనల్ బ్యాంక్ మేనేజర్స్ ఆఫ్ ఎస్బీఐ, యూబీఐ మొదలైన బ్యాంకు మన రాష్ట్ర హైకోర్టు మరియు ఈరోజు వారి ఇతర రాష్ట్ర పెన్షనర్ల మాదిరిగానే మధ్యంతర ఉత్తర్వులు అయితే పొంది ఉన్నారండి. మొత్తానికైతే మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో అర్హులైన పెన్షన్దారులు ఉన్నారని, వీరి విషయంలో వడ్డీతో కూడిన సూత్రప్రాయమైన సివిపి మొత్తాన్ని రికవరీ చేసే వ్యవధి ఇప్పటికే ముగిసింది అని, వారి సివిపి మొత్తం రికవరీని నిలిపివేయడంపై ఇలాంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రయోజనాన్ని పొందడానికి వారు గౌరవనీయమైన హైకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఇకపోతే త్వరలోనే దీనిపైన ఒక జీవో జారీ కావాల్సి ఉందండి. ఏదైతే కమ్యూటేషన్ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉందో ఇది వాస్తవానికి 12 సంవత్సరాలకు అయితే కుదించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇతర రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ఇక్కడంతా కూడా ఈ పద్ధతి అయితే రానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.